నేను కూడా చిన్న మాట ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. 2024 సంవత్సరం ఆఖరి నెలలో 8వ దినం ప్రభుదినం, పునరుత్థాన పండుగ దినం ఆదివారం ఈ రీతిగా సంఘము కూడుకొని పరిశుద్ధులందరూ కూడుకొని నువ్వు స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. భూమి మీద సకల పరిశుద్ధులు సంఘములుగా కూడుకొని నువ్వు ఆరాధించి మహిమపరచుండగా, అందులో భాగంగా ఈ స్థలంలో నువ్వు ఆరాధించిన వీళ్ళ ఆరాధన మీరు అంగీకరించి మహిమ పొందేందుకే స్తోత్రాలు. బలహీనుడు నాయన, ఇన్నికలే నన్ను మీరు రక్షించి నేటి వరకు మహిమ కొరకై నిలబెడుతున్నారు. స్తోత్రాలు. మరి రాత్రి ఈ దినం ఇప్పుడు నీ పిల్లతో కలిసి సావాసంలో నాయన ఆనందించే భాగ్యం చెందకి వందనాలు. కృప చూపి దీవించండి, సంఘానికి క్షేమ కలిగించండి. ప్రయాసపడుతున్నా మీ దీన సేవకుడు అన్న ప్రదర్శనను, కుటుంబాన్ని, సహకారాన్ని, యవ్వన బిడ్డలు, పెద్దలు, సహోదర సహోదరులను బట్టి మీ స్తోత్రాలు చేసి మాతో మాట్లాడండి. మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. ప్రభువా, నీ కొరకై మేము బ్రతుకున్నట్టుగా కృప పాలించమని యేసు ప్రభువు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందున పిల్లరా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికండి ఎవరైనా చెప్తారా? వందలు చెప్తారని అటు రోడ్ వైపు చూస్తున్నా. అటు వచ్చి ఎవరైనా చెప్తారు, మీరు చెప్పట్లేదు కదా, మర్చిపోయారా అమ్మా? పాత చేయదని పరుగురు వస్తా మర్చిపోయించారు. సరే, నేను పెదరావులు తెచ్చాను. మీ అందరికీ వందనాలండి. మరి ఈ పరిచయం కొరకై చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ప్రేమతో ఆహ్వానించిన మరి అన్న పెద్దలు ప్రదర్శన గారికి, కుటుంబానికి, మీ అందరికీ కూడా మరోసారి వందనాలు. వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికే సంఘమునకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 3 వచనాలు సహోదరు గట్టిగా చదివి సహాయం చేయండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనను మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చాలు. చేను పలసపడిందండి. గుడిశాలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం మధ్యలో మాసికలు వస్తాయి. ఏందంటే ఎలుకలు పడ్డాయండి, కురికేసినాయి, దుబ్బులు కొరికేసినాయి అని చెప్తారు. మీకు అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు దాకా కాస్త నిండుగా కనపడింది మందిరం. చాలా మొక్కలు వేసిపోయినాయి. ఇది మన బెదరంలోకున్న చెడ్డ అలవాటు. అయ్యారు కాపాడుద్దరు. ఎందుకంటే నేను ఆంధ్ర, తెలంగాణ, అప్పుడప్పుడు కర్ణాటక, చెన్నై ఆ ప్రాంతంలో పరిచయం చేస్తుంటున్నా కనుక నేను గమనిస్తాను. ఆరాధనలో చాలా నిండుగా కనబడింది కదా, చాలామంది ఉన్నారు. ప్రార్థన చేస్తుండగా కొంతమంది వెళ్ళిపోయింది. మంచి పద్ధతి కాదు. అనంటే రాబాక, దేవుడు అమ్మ నువ్వు రాలేదు, అయ్యా నువ్వు రాలేదు, నువ్వు రొట్టె రాలేదు, నాకు ఎంత బాధ ఉంది అంటాడు దేవుడు. ఏమన్నా నా అక్కర్లేదు. నువ్వు రొట్టె విరిచిన ఒకటే, విరిగిపోయిన ఒకటి, ఆరుదకు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటి. వస్తే ఆరమ్మ నుంచి చివరి దాక్కండి ఆమె చెప్పి వెళ్ళిపోవాలి, లేదా కూర్చోవాలి. సరే, వాక్యములు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నేను ఎవరో మీకు తెలియాలి. నా పేరు ఆశీర్వాదం అండి. నన్ను అందరూ ఆశీర్వాదం అని పిలుస్తారు. నేను ఈ ప్రకాశం జిల్లా వాడిని. మార్కాపురం తాలూకా దోర్నాల మండలము, దోర్నాల సమీపంలో చిన్న గుడిపాడు అనే గ్రామం మాది.
నేను చిన్నప్పటి నుంచి కూడా 20 సంవత్సరాల వయసు వరకు కూడా నేను యవనస్తులు ఎలాంటి పనులు కలిగి ఉంటారో నేను కూడా అంతకంటే ఎక్కువగా చేసేవాడిని. నా టైం 12 క్లోజ్ కాబట్టి సరే కృతజ్ఞతగా చెప్తాను. అన్నీ అలవాట్లు ఉన్నాయి. ఆ రోజు సినిమాకి వెళ్ళాలంటే 30 మైళ్ళు నడిచి మార్కాపూర్ వచ్చేవాడిని. నేను ఎవరైనా ఒకరితో తోడై పావలు ఉంటే చాలు. ఏమండి సినిమా చూడటానికి మార్కాపూర్ రావాలి. 30 మైళ్ళు నడిచి రానుపూరు నడిచి పావులు ఒకటి చేతులు పెట్టుకొని అండి ఆఖరికి తట్టుకొని ఇలా ఆ దినాల్లో ఉండేవాడిని. మేము పక్కా కమ్యూనిస్ట్ అండి, మా సిపిఐ పార్టీ. మా తల్లిదండ్రులు మా పూర్వీకులందరూ కూడా విగ్రహాధికులు. మా అమ్మగారి పుట్టిల్లు ఎర్రగొండపాలెం, మార్కాపు తాలూకునే ఎర్రగొండపాలెం. వారు పూర్వం నుంచి కూడా వారు విగ్రహాలు చేసేవారు, బొమ్మలకు మొక్కేవారు. ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా వారు అక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడు ఉండేవాడు, ఆయన మొక్కుతూ ఉండేవారు. మా కాలం వచ్చేసరికి వారంతా వదిలేశారు. అయితే ఆ దినాల్లో ఎవరు కూడా సేవకులు లేరు, మందిరాలు లేవు, ప్రార్థన లేదు, ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు. మా ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఏమండి నాకు తెలిసి మన బ్రదర్ సహవాసం నేను హై స్కూల్ చదువుతున్న రోజుల్లో మార్కాపూర్లో మాత్రమే ఉండే చిన్న సంఘం ఉండేది. ఎక్కడ కనబడేది కాదు, లేరు అన్నమాట. ఆ పరిస్థితుల్లో పిల్లరా మరి నేను మా స్నేహితులతో కలిసి ఒంగోలుకు దగ్గరలో బెల్లంపల్లి అనే ఊరిని గొల్లకామ ఒడ్డునే అక్కడ 1973 సంవత్సరం, అప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు. మిషనరీస్ వచ్చి అక్కడ మీటింగ్ చేస్తున్నారని చాలామంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చారు, వేల మంది వచ్చారు. మా స్టేజ్ గారి మనం కూడా వెళదాం రా, అక్కడ ఏదో మీటింగ్ అంటారా చూద్దాంరా, తెల్లవాళ్ళు వస్తారంటారా అని చెప్పి అంటే వాళ్ళతో కలిసి నేను వచ్చాను. 2 రోజులు ఉన్నాం అక్కడ. ఒక రాత్రి ఒక దైవజనుడు వాక్యం చెప్పాడు. నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా, పాతాళానికి అగ్నిగుండానికి వెళ్తావా? తీర్మానం నీదే అన్నారు. నేను ఆలోచనలో పడ్డాను. ఆ రాత్రి నిద్రపడలేదు, రాత్రి అంతా ఆలోచన చేశాను. మరుసటి దినం రాత్రి మరలా పిలుపునిచ్చారు. మీరు ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకోవాలని ఆశ ఉంటే మీరు తీర్మానం చేయండి, మీ చేతులు చూపెట్టండి అన్నారు. ఇవన్నీ కూడా నాకు తెలియదు అప్పుడు. ఏమో నాకు అనుకోకుండానే నేను చేతులు ఎత్తాను, లేచి నిలబడమన్నారు. అయిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇందులో యేసుప్రభు వారిని ఎవరు నమ్ముకుంటారో వారు చాలా పరిశుద్ధులుగా ఉండాలి, మనం చేసే తప్పుడు పనులు ఏమి కూడా చేయకూడదు అనేది నాకు అర్థమైంది. 3వ రోజున గుండకమ్మలో చాలా దేశాల నుంచి మిషనరీస్ వచ్చారు, చాలామంది వచ్చారు. బ్యాప్టిస్ట్ మిషన్ తరపున మిషనరీస్ వచ్చారు. ఆ రోజున 1973 సంవత్సరం జూలై నెల 3వ తారీఖు 2222 మందికి బాప్తిస్మాలు ఇచ్చారండి. అది నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. ఇక నా చెడ్డ పనులన్నీ చాలా కష్టం మీద మానేయాలని ఏ పొరపాటు కూడా జాగ్రత్త పడుతూ ఉన్నాను. ఈ లోపల రామాయపట్నంలో బైబిల్ కాలేజీ ఉంది, నువ్వు కాలేజీకి వెళ్తావని మా బంధువు ఒక ఆయన అడిగారు. నాకు తెలియదు అదే కాలేజీ, బైబిల్ కాలేజీ అది. సరే వాళ్ళు చెప్పిన మీద అప్లై చేశాను, మరి ఆహ్వానించారు, వెళ్ళాను, వాక్యం చదవడం మొదలుపెట్టాను. 6వ దినాల్లో నాకున్న చెడ్డ పనులు మానుకోవడం చాలా కష్టపడదు, కానీ వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేసుకుంటుండగా నాకు వచ్చినదే. బైబిల్ కాలేజీకి వెళ్తుండగా, క్లాసెస్కి వెళ్తుండగా నాలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు, నాలో పవిత్రత కలుగజేస్తున్నాడు. అలా 4 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో నేను చదువుకున్నాను. ఆ తర్వాత 1977లో నాకు వివాహం జరిగింది. అంటే ట్రైనింగ్ అయిపోయి ఇంటికి వచ్చాను. మా ఊరి దగ్గరలో బొమ్మలాపురం అనే విలేజ్ ఉందండి.
మీకు తెలిసే ఉంటాడు మా బామర్ది ఓఎన్ మనోహర్ దోర్నాల సేవకుడు. ఆయన రెండవ అక్కను నాకు ఇచ్చారు. ఆ తర్వాత మనోహర్కు సేవలో చాలా సహాయం చేస్తూ వచ్చాను. నేను దేవుని పిలుపు మేరకు తెనాలి ప్రాంతంలో బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా, రెవరెండ్ పాస్టర్గా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్లందరినీ చూస్తుంటే నాలో కూడా ఏదో ఒక రకంగా ఇదేంటి, అది బైబిల్ ఏమో పవిత్రమైంది, దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నాము, మరి వీళ్ళంతే సినిమా చూస్తున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, ఇదేమిటి, ఇది ఒక ఉద్యోగం కావచ్చు, నాకు 4 years సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇది ఉద్యోగం అని చెప్పి నన్ను కూడా కొందరు ప్రోత్సహిస్తే మరలా మొదలుపెట్టారు. సీడ తాగేవాడిని, గద్ద తాగేవాడిని, మందు తాగేవాడిని, ఏమండి సినిమాలు చూసేవాడిని. నాతో ఎప్పుడూ ఒక 100 మంది కుర్రోళ్ళు ఉండేవారు. అలా ఉంటుండగా ఒక 10 సంవత్సరాలు పరిచర్య తర్వాత దేవుడు నాలో తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆ దినాల్లో భక్తి గల దైవజనులు ఎస్ ఆనందం గారు, ఎస్ ప్రభుదాస్ గారు, చాతలి లోక గారు, జంపని డేవిడ్సన్ గారు వారి బోధలు వింటున్నప్పుడు దేవుడు నాలో ఒక కలవరం రేపాడు. ఆలోచనలో పడిపోయారు. పిల్లారా, స్నేహితులారా, 1989వ సంవత్సరంలో దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. అప్పటి నుంచి ప్రభువు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ నామకార్థుల మధ్యలో నేను సేవ చేయటం అవసరమా? మీరు ఒకవేళ నన్ను పిలిస్తే, మీరు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి నేను పరిచయం చేస్తానని దేవుని దగ్గర ప్రతిరోజు నేను నా భార్య ప్రార్థన చేస్తూ వచ్చాను. మాకు సపోర్టుగా మరి మనోహర్ దోర్నాల స్థానిక సంఘం, ఇంకా నాకు తెలిసిన చాలామంది ఆ దినాల్లో ఉన్న సేవకులు ప్రార్థన చేస్తూ వచ్చారు. 1997లో అంటే 20 సంవత్సరాల తర్వాత పిల్లరా దేవుడు నన్ను బయటికి పిలిచాడు. ఆ పాపాన్ని, అపవిత్రత విడిచిపెట్టాను, నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టాను. దేవుని పిలుపు మేరకు 97వ సంవత్సరంలో నేను బయటకు వచ్చి తెనాల దగ్గర పెదరావూరు అనే విలేజ్లో పరిచర్య ఆరంభించాం. స్నేహితులారా, దయచేసి గమనించండి, ఆ పరిచర్యలో, సేవలో ఎన్నో అవమానాలు భరించాం. సేవ అంటే స్టేజ్ దగ్గర నిలబడి బోధన చేయటం కాదు. పరిచర్య చాలా కష్టమైనది. ఆ దినం నుంచి 1994వ సంవత్సరం నుంచి విజయవాడ అప్పవరం క్రిస్టియన్ అసెంబ్లీ వారు ఆంధ్ర తెలంగాణలో సువార్త దండయాత్ర అనేది ఓటి జేమ్స్ గారు స్టార్ట్ చేశారు. వారి ఆహ్వానం మేరకు వెళ్ళి ఆ దినాల్లో నేను ఆ సువార్త దండయాత్రలో పాల్గొన్నాను. అనేక పర్యాయములు పస్తులున్నాను. నీరు ఆహారం ఉండేది కాదు. నడిచి 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 కాళ్ళు నొప్పులు పుట్టాయి. కొండలకు వెళ్ళాం, లోయల్లోకి వెళ్ళాం, ఏమండి అడవులన్నింటిలో శ్రీశైలం నల్లమల అడవుల్లో తిరిగాం, భద్రాచలం అడవుల్లో తిరిగాం, ఏమండి విశాఖపట్నం అరకులోయ ప్రాంతాల్లో ఉన్న కొండలన్నీ తిరిగాం, విజయనగరం కొండ తిరిగాం, శ్రీకాకుళం కొండలు సౌరజాతుల మధ్యకి వెళ్ళాం. ఈ రీతిగా పరిచర్య చేస్తుండగా దేవుడు నన్ను బలపరిచాడు. నాకు 4 బిడ్డలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు చదువుకున్నారు. అందరికి వివాహాలు అయిపోయినాయి. ప్రస్తుతం ఆఖరి అబ్బాయి పీజీ అయిపోయి నాన్న సేవ చేస్తానని అడిగాడు. దేవుడు నేను ప్రేరేపిస్తే మరి పరిచర్య చేయమని చెప్పినప్పుడు ప్రస్తుతం ఆ అబ్బాయి పరిచర్యలో ఉన్నాడు. ఇది మా పరిస్థితి అండి. మేము తెనాలి ఆనుకొని పెదరావూరు అనే విలేజ్లో, చాలామంది నేనంటే పెదరావూరు అంటే సంతరావూరు అనుకుంటున్నారట. అడిగారనట, అసలు రావూర్లు ఎన్ని ఉన్నాయని అడిగారు. రావూర్లు ఎన్ని ఉన్నాయి? సంతరావూరులు చెప్తారు ఎవరన్నా? ఏమండి సంతరావూరు ఒకటి తెలుసు జనానికి. ఇంకే రావురుదమ్మా వినపడాల, శివుడు చెప్పాలి. దయాల రావూరు ఒకటి ఉంది, ఉందా? ప్రకాశం జిల్లాలో 3 రావూర్లు ఉన్నాయి. సంతరావూరు, దయాల రావూరు, 3 రావూరు చెప్తారు ఎవరన్నా ప్రకాశం జిల్లాలో? ఏం చెప్పలేరు మీరు? బండలమ్మ రావూరు రామపట్నం పక్కనే ఉంటుంది, అక్కడ కావికి దగ్గరలో బండలమ్మ అని ఒక దేవత ఉంటుంది. అక్కడ చిన్నాలుగు దొరుకుతాయి. బండలమ్మ రావూరు, ఈ ప్రాంతంలో దయాల రావూరు, ఈ సంతరావూరు అంటారు. గుంటూరు జిల్లాలో కూడా 3 రావూర్లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 3 రావూర్లు ఉన్నాయి. ఒకటి పెదరావూరు, మా పక్కనే చిన్న రావూరు. గుంటూరు పక్కన కొప్పు రావూరు,
కుప్పురావూరు అనే ఊరు ఉన్నాయి. సరే, అవన్నీ కాదు. ఎవరిదా పిల్లరా? ప్రస్తుతం అక్కడ మేము పెదరావూరు నుండి పరిచయం చేస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. నా జీవితాన్ని మార్చి దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఏమండి, అనేక స్థలాల్లో మరి దేవుడు బలపరుస్తున్నాడు. ఆంధ్ర, తెలంగాణలో, కర్ణాటక, చెన్నై ప్రాంతాల్లో అనేక పర్యాయములు ప్రభు పని చేయడానికి ప్రభు నడిపిస్తూ వాడుకుంటున్నారు. ఇది నాకు గొప్ప సాక్ష్యం. ఆ దినాల్లో మరి మన ప్రభుదాసన కుమారుడు పురుషోత్తమ దాసు నన్ను డాడీ అని పిలుస్తాడు. ఆయన వివాహం కాకముందే యవనస్తుడిగా దూరణాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి వచ్చారు. వారంతా కూడా కలిసి ఉండేవారు. ఆ తర్వాత వారు ట్రాన్స్ఫర్ బట్టి ఇలాగ వచ్చేసారు. సరే, ఇప్పుడు ఇలాగున ప్రభువు పనిలో దేవుని పని చేయడానికి ప్రభువు నాకు చేసిన సహాయాన్ని బట్టి, నడిపిస్తున్న బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరోసారి మిమ్మల్ని చూడటానికి ప్రభు సహాయం చేశారు. ఏమండి, ఎంత నీరసంగా ఉన్నారు మీరు? మీ ముఖాల్లో కలగనబట్టడం నాకు అంటే ఆపండి అయ్యా, పెదరావు రోజు వచ్చావు కానీ అన్నట్టుగా చాలా అలర్ట్గా ఉండాలి. అంటే నాకు టైం చెప్పారు, అందువల్ల నాకు నీరసం వచ్చింది. ఒక ఆయన అంటాడు, నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు ప్రభు సేవను. పాట రాత కలిసి పాడతారా మీరు? నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు ప్రభు సేవను, బలమంతా పోయాక, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను వినిపి కేక నాకు ఒక కేక నాకు. ఇక ఆ పాట అంత పాడితే మనకు అది చాలు, అదే ప్రసంగం అవుతుంది. ఆ పాట మీరు ఉంటే పాడుకోండి. ఆ పాటలో ఉంది ఏమండి, దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. సరే, అది ఇప్పుడు వాడే టైం కాదు. కనుక సేవ అనేది అంతా అయిపోయినాక చేసేది సేవ కాదు. ఎవరి కాలంలో రక్షింపబడి ప్రభు కొరకై ప్రయాసపడటం ఎంత గొప్ప భాగ్యం. చాలామంది స్టేజ్ మీద బ్రహ్మాండంగా గంభీరంగా బోధ చేస్తారు. వారు చెప్పింది చేయరు, మందిరాలు ఊడవరు. నడుతాను రాత్రి చూస్తున్నా అండి, ఎంతమంది ఆశగా వచ్చి మందిరాన్ని ఊడ్చారు? ఎవరు ముందుకు వచ్చి అన్నా నేను వేస్తాను, తాపలేస్తానని ఎవరు చెప్పారు? అన్నా మీరుండండి, మేము తాళం తీస్తామన్న మందిరం సంగతి మేము చూస్తాం, ఎవరున్నారు? అన్నీ సిద్ధమైన తర్వాత అప్పుడు వస్తాం మనం. ఏమండి, ఎందుకంటే మన బట్టలు నలిగిపోకూడదు, మన ఒళ్ళు కదలకూడదు, ఎందుకంటే చెమట పడతాయి. జాత పరిచర్య ద్వారా మనకు ఎంత ఆశీర్వాదం ఉందండి. సరే, దైవగద్దంలో తెస్సలోనికే సంఘములో ఎన్నో సంగతులు నేర్చుకుంటాం. అందులో మీకు 4-5 విషయాలు మీకు చెప్పాలని నా ఆశ అండి. రండి, 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షతో కూడా మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని మానగా జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాము అన్నాడు. అందులో 3 మాటలు ఉన్నాయి. ఇక్కడ 2వ వచనంలో 3వ వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఏమన్నాయి? విశ్వాసముతో కూడిన చెప్పాలా మీ పని, 2వది ప్రేమతో కూడిన మీ ప్రయాస, 3వది నిరీక్షతో కూడిన మీ ఓర్పు. ఇవి విని పౌలు గారు దేవుని దగ్గర సంతోషంగా ప్రార్థన చేస్తున్నారు. సంగమా, నేర్చుకోవాలి. ప్రార్థనకు వచ్చిపోతే మనకు సరిపోదు, మనకు ఆశీర్వాదాలు రావు, దీవెన రావు. బహుమానాలు పొందాలంటే, దేవుని నుంచి ఆయన కృపను పొందుకోవాలంటే మనం ఏమి చేయాలో ప్రభు నేర్పిస్తాడు. ఇక్కడ 2వ వచనంలో 2వ మాట చెప్తాను, ప్రేమతో కూడిన మీ ప్రయాస అన్నాడు. ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రేమతో కూడిన మీ ప్రయాస. అయ్యా,
పోయిందా? సరే, మైక్ లేక పర్లేదు. ఓకే. ప్రేమతో కూడిన మీ ప్రయాస అనే మాట మనం చూస్తాం. అంటే ఆ సంఘస్థులు ఎలాంటి వారట? ప్రయాసపడతారటండి. ప్రయాసపడేవారు. పెద్దలు ఉన్నారులే, వారు చూసుకుంటారులే, చావకుడు వారు చూసుకుంటారులే, మనకెందుకులు అనుకునేవారు కాదు. ఆ సంఘములో ఉన్న వారందరూ వారు ఎలాంటి వారో మనం గమనిస్తే ఎన్నో పాఠాలు ఇందులో ఉన్నాయి. కానీ అందులో ఒక మాట, వారు ప్రేమతో ప్రయాసపడేవారు అన్నారు. అంటే పని చేస్తారు, పని ఎక్కువగా చేస్తారు. అంటే చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమందికి ఏదైనా పని చెప్పామనుకోండి, అంతరుగా చేసి వెళ్ళిపోతారు కదండి. మరి కొంతమంది ఏం చేస్తారండి, ఆ పని ఇంకా ఉన్నట్టు ఇక చేసేవారు కూడా ఉన్నారు. దాన్ని ప్రయాస అన్నారు. అలాగైతే బైబిల్ అంతలో మనం చదువుకుంటే, ఈనాడు విశ్వాసుల దేవుని పిల్లలు సంఘం ఎందులో ప్రయాసపడాలి? ఎందులో ప్రయాసపడాలి? ప్రయాసపడితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటి? మనకు దొరికే మేలేమిటి? గమనించండి. ప్రయాసపడితే ఎవరైతే ప్రయాసపడగలరో వారికి దొరికే భాగ్యం ఏమిటో గమనించండి. ఒకసారి చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, ఎవరు ప్రయాసపడతారో 15:58 ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. నెంబర్ 1, ఎవరు ప్రయాసపడతారో మీ ప్రయాస వ్యర్థం కాదు. దానికి జీతం ఉంది, దానికి మేలు ఉంది, సహాయం ఉంది, భయపడక్కర్లేదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. నెంబర్ 2, మరో మాట చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, పిల్లరా ఎవరైతే ప్రయాసపడతారో, అంటే ప్రభు పనిలో, పరిచర్యలో, దేవుని పనిలో, మందిర పనిలో, సేవలో ఎవరు ప్రయాసపడతారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి అన్నాడు. ఉందా? 3వ వచనం ఏమన్నాడు? 4:3 అవును, నిజమైన సహకారి క్లెమెంతుతోనూ నా ఇతర సహకారుతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారి సహాయం చేయమని నిన్ను వేడుకొడుతున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. నెంబర్ 2 కదా. మొదటి మాట ఏంటి? ఎవరు ప్రయాసపడతారో వారికి ఏం దొరుకుతుందట? ఆ మాట చదవండి. మీ ప్రయాస వ్యర్థము కాదు. మీ ప్రయాస వ్యర్థము కాదు. రెండో మాట, ఎవరు ప్రయాసపడతారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుంది? ఎవరి పేరైనను జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడకపోతే వారు అగ్నిగుండములో పడద్రోయబడుదురు అన్నాడు. అవునా కాదా? ఉందమ్మా బైబిల్ అన్నమాట. ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వారి పేర్లు ఎలా ఉంటాయి? వారు ఎక్కడుంటారు? అగ్నిగుండంలో పడద్రోయబడతారన్నారు. మరొక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మరొక మాట, ఇప్పటి నుండి క్రీస్తునందున మృతులు ధన్యులను వ్రాయమని పరలోకమని ఒక స్వరం చెప్పగా విటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నాడు. ఎంత దివ్యమైన సంగతి, ఎంత గొప్ప మాట. అలాగైతే ఎందులో మనం ప్రయాసపడాలి? ఆనాడు తెలుసుకునే సంఘస్థులు, అనేక సంఘస్థులు మరి ఎందులో ప్రయాసపడి వారు జీవగ్రంథములో పేర్లు రాయబడిన వారై నిత్య జీవనకు వారసులై పరలోకంలో ప్రభుత్వం వారు ఆనందించారు. గమనించండి, మనం ఎందులో ప్రయాసపడాలో 4 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. చదువుకుందాం రండి. ఎందులో మనం ప్రయాసపడాలో చెప్తున్నారు. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15. స్తెఫను ఇంటివారు
అక యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచయం చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని నీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేస్తూ ప్రయాసపడుచూ ఉండు వారికి మీరు విధేయులే ఉండవలను అన్నారు. చెప్పని ఇంటివారు పరిశుద్ధులకు పరిచయం చేస్తూ ప్రయాసపడ్డారటండి. దేవుని పిల్లలు గమనించాలి. ఎవరో చేస్తారనేది కాదు. విశ్వాసిగా నీ బాధ్యత, నా బాధ్యత, మన బాధ్యత ఏమిటో జరగాలి. పరిశుద్ధులకు పరిచయం చేయటం కదండి. చెప్పని ఇంటివారు అన్నారు. బైబిల్లో చెప్పనని పేరు ఎంతమంది ఉన్నారు అమ్మా? నిద్ర బైబిల్ చెప్పడానికి వచ్చాం. ఏం చెప్తారు అంటే శాంతి, సంతోషం, సమాధానములు సదా యేసులో దొరుకు, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు. కాబట్టి పిల్లలు గమనించండి. శపను ఇంటివారు పరిశుద్ధులకు పరిచర్య చేతకు తమ్ము తాము అప్పగించుకొని ప్రయాసపడ్డారు అన్నారు ఆ వచనాలు. దశలోకి సంఘస్థులు ప్రేమతో ప్రయాసపడి వారు అన్నారు. అలాగైతే బైబిల్ అంతట్లో మనం ధ్యానం చేస్తే ప్రయాసపడటం అనేది అది గొప్ప సంగతి. ఎందులో ప్రయాసపడలో ప్రభు నేర్పిస్తా ఉన్నారు. పరిశుద్ధులకు పరిచర్య చేయటం. కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం. ఏ ఇంటి వారట? ఎవరింటి వారు చెప్పండి. కొరింథీ సంఘంలో చాలా మంది ఉన్నారు. అందులో పరిశుద్ధులకు పరిచయం చేయడానికి ఎవరు తమతో అప్పగించుకొని ప్రయాసమైన వారు, వారి పేరు తేటగా వివరంగా వ్రాయబడింది. ఏ పేరు? అని పేరు స్టెఫను అన్నారు. మరొక స్టెఫను ఉన్నాడు, తెలుసా మీకు బైబిల్లో? అమ్మా ఏమండే, మరొక స్టెఫను ఉన్నాడు బైబిల్లో, చెప్పలేరా? చదవాలమ్మా, బైబిల్ చదువుకోవాలరా. నేను అసలు చాలా నోట్ చేసుకొని వచ్చారు మీకు చెప్పడానికి. రాత్రి తీసుకొని వాక్యం ధ్యానం చేసి ప్రయాణంలో ధ్యానం చేస్తూ ఉంటాను అంట. బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే మీ ప్రోత్సాహం కోసం చెప్తాను. నేను బ్యాప్టిస్ట్ మిషన్లో 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశాను. వాక్యం చెప్పాల్సింది ఆ పూటే చూసుకునేవాడిని. దేవుడు నాకు అది నాకు టాలెంట్స్ ఇచ్చారు, వరాలు ఇచ్చాడు, పాడేవాడిని, బాగా చెప్పేవాడిని. మైక్ కూడా లేవు ఆ రోజులు, మైకులు లేవు, చర్చీలు లేవు. ఎవరిని వీధులు నిలబడి పేపరు చుట్టుకొని గొట్టం చెట్టు కేకలేసేవాడిని. ఆ తర్వాత ఇవన్నీ వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయండి. అలా ఉండగా మనోహరు నాకు ఇప్పుడు బావా నువ్వు అసలు బ్యాప్టిస్ట్ వదిలిపెట్టాలి బావా, రావు బావా, నువ్వు మాతో కలిసి పనిచేయ బావా. వారి మాట మేరకు ప్రభువే నన్ను పిలిచాడు. మనోహర్ ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు, బావా బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోమన్నాడు. ఆరంభంలో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత చదవమని పెట్టారు. కొంతమంది భక్తులు 100 సార్లు చదివారట. మరికొంత భక్తులు ఒక ఆయన అయితే 200 సార్లు చదివాడని చెప్తా ఉండగా విన్నాను. నేను అనుకున్నాను, ప్రభువా 100 సార్లు కాకపోయినా కనీసం నేను చచ్చిపోయే లోపల నా వయసు ఎంతటిదో అన్ని సార్లనే నేను బైబిల్ చదువుకోవాలి అని ఒక తీర్మానం చేసుకున్నాను. నా వయసు 71వ సంవత్సరం రన్నింగ్. ఇప్పుడు ఈ బాడీకి ఎన్నో పంచర్లు అయినాయి, బ్రేకులు ఫెయిల్ అయినాయి, టైర్లు అరిగిపోయినాయి, స్టీరింగ్లు తిరిగిపోయినాయి. అంటే ఈ బాడీకి చాలా గాయాలి. నాకు స్పైనల్ కార్డు వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. ఇక లేచే పని లేదు, నువ్వు మంచంలో ఉంటావు అన్నారు. ఆపరేషన్ మరుసరోజే దేవుడు నన్ను లేపాడు. ఆ సంవత్సరమే చెన్నై వెళ్ళాను, ఆ సంవత్సరం సూళ్ళూరుపేట వెళ్ళాను, నాయుడుపేట వెళ్ళాను, కర్నూలు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, నిజామాబాద్ వెళ్ళాను. అప్పటి నుంచి ఆగకుండా ప్రభు పని కొడుకు వాడుకుంటున్నాడు.
ఆ తర్వాత రాజస్థాన్, ఆగ్రా, ఢిల్లీ, ఆ ప్రాంతాలు కూడా, పంజాబ్ ప్రాంతాలు కూడా వెంటనే ప్రభు సహాయం చేశాడు. నేర్చుకున్నారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను తీర్మానం చేసుకున్న దగ్గర నుంచి బైబిల్ చదవటం మొదలుపెట్టాను. ఇప్పుడు 77వ సారి చదువుతున్నాను. నా వయసు 71. ఇప్పుడు 77వ సారి చదువుతున్నాను. ఈరోజు ఉదయకాలం కూడా కొన్ని అధ్యాయాలు చదువుకున్నాను. అందులో నేను ఎక్కడ ఉన్నానో ఒక మాట ఏ పుస్తకం ఉన్నానో చెప్తే బాగుంటుందేమో. 76 అయిపోయింది. 77వ సారి ఎక్కడ చదువుతున్నాను? సమూయేలు గ్రంథంలో. ఏమండి, ఈ రోజున సమూయేలు మొదటి గ్రంథం ఏమండి 8, 9 అధ్యాయాలు కంప్లీట్ చేశాను. ఇక నేను చదువుతాను కూడా. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో కన్ను కనపడలేదు, కంటి సుఖం తీశారు. ఈ జోడిచ్చి ఒక 4 రోజులైంది. అయినా సరే ఇప్పుడు తేటగా కనబడుతుందండి. ఎన్నిసార్లనే బైబిల్ చదువుకుంటాను. ఎందుకు చదువుకోవాలా? చదువుకుంటే ఏమైంది? ఒక మాట చదువుతారండి. 119వ కీర్తనలో 119వ కీర్తన 9వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. 119:9 యవనస్తులు దేని చేత తమను అర్థం శుద్ధి చేసుకుందురు, నీ వాక్యం బట్టి కదా అంటాడు భక్తుడు. 9వ వచనం. 11వ వచనం 119:11 ఏమన్నాడు? దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లుగా నీ వాక్యము నా హృదయములో ఉంచుకొట్టిని అన్నాడు. 119వ కీర్తనలోనే మరే మాత్రం 105వ వచనం చదువుతారా? 105వ వచనం 105 ఏమన్నాడు చూడండి. ఏమండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలు. 150 వచనం చూడండి. 150 వచనం. నీ ధర్మశాస్త్రము 119వ కీర్తన 135 వచనం. 135. అమ్మో, నేను మర్చిపోయాను బాబు. ఏమన్నాడు? 119వ కీర్తన 105 చదివావు కదా. ఆ తర్వాత 130 వచనం. 130. నీ వాక్యము వెలువడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి. ఎంత ధన్యులవాడి. వాక్యము కలిగిన వారు తల కింద పెట్టుకోవడానికి కాదు, తీసుకెళ్ళి అక్కడ సెల్ఫులు పెట్టుకోవడానికి కాదు, చదవగలిగితే. తెలివి లేనివికి తెలివికి చేదటండి. నాకు కూడా చదువు లేదండి. ఎంతకాలం చదివాను? 4 సంవత్సరాలు తెలుగు మీడియంలోనే బైబిల్ కాలేజీ చదువుకున్నాను. మరి 40 సంవత్సరాల పైగా 50 సంవత్సరాలు వచ్చి దేవుని పని చేయడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. మొదటి మాట, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థముగా చెప్పారు. ప్రభు ఎందుకు ప్రయాస చెప్పారు? చెప్పనింటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్ముడు తాము అప్పగించుకున్నారు. అంటే విశ్వాసులు ఏం చేయాలా? ఆ మాట చెప్పండి నాకమ్మా, చెప్పండి. విశ్వాసులు ఏం చేయాలా? ఏందమ్మా గురించి చూస్తారేంటి నాయక? చెప్పండి అన్నమాట. పరిశుద్ధులకు చెప్పడమ్మా. అంటే మరి చేయం కాబట్టి చెప్పలేము, అంతే కదమ్మా. ఏమండి, మన సహవాసం కాకుండా ఇంకా కొంచెం అవతల ఇంకొక సహవాసానికి వెళ్తే వాళ్ళు బాత్రూమ్ శుభ్రం చేస్తారు, లెట్రిన్స్ శుభ్రం చేస్తారు కదండి. అసలు పరిచర్య ముందు స్టార్టింగ్ అక్కడి నుంచే. ప్రభుదాస్ గారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పెదనాన్న గారు అంకుల్ చెప్పేవాడు. అది ఎప్పుడు సాక్షి చెప్పాడు ఆయన. ఫాక్స్ గారితో అగ్రపర్త కలిసి వారితో సేవకు వెళ్తున్నప్పుడు వారి సంతులు ఈయన పోసేవాడట. 9th క్లాస్ ఉన్నప్పుడే యేసుడు నమ్ముకొని పరిచర్యకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి కాళ్ళు ఎత్తివాడట, వారి బట్టలు ఉతికేవాడట, వారికి వేడి నీళ్ళు పెట్టేవాడట. వారితో పాటు ఈయన ఉన్నాడు యవనస్తుడు. సేవ పరిచర్యలో దయచేసి గమనించండి. ఏం చేయాలి దేవుని పిల్లలంటే? పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. రెండో మాట రండి, నేను ముగిస్తాను మరలా. కోపడుతూ అయ్యారు రండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. మనం ఎందులో ప్రయాసపడాలో ఆ మాట చదువుకుందాం. అన్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. సంగమా, దేవుడి పిల్లలారా, మర్చిపోవద్దండి.
మన బాధ్యత జరగాలి. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని చుంటుకేను బతిమాలు కొడుతున్నాను. అవును, నిజమైన సహాది. ఆ స్త్రీలు ప్రేమిస్తున్న ఇతర సహకారితోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందులో ప్రయాసపడాలి అమ్మా? చెప్పాలి బాబు, మీరు చెప్పాలి. రక్షణపడి ఎంతకాలం ఉన్నాయి? ఎంత సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఉపయోగపడుతున్నావు లేదో ఆలోచన చెయ్యి. దేవుని సేవలో ఉపయోగపడుతున్నావు జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? వారు సువార్త పనిలో ప్రయాసపడిన వారు. అవు పిల్లారా, మర్చిపోద్దండి. పని చేస్తే మనకు జీతం ఉంటుంది కదండి. పని చేస్తే జీతం ఉంటుంది. మరి దేవుని పని చేయకపోతే దేవాన్ని ఆశ్రయించి దీవించండి. ఆశ్రయిస్తా, దీవిస్తాడా? నీకు అర్హత ఉండాలి కదా, జీతం పొందాలి కదా. అంచేత మరి గమనిస్తే సువార్త పనిలో ప్రయాసపడండి. రండి, మరి ఒక్క మాట చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22:14. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22:14 దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన ఏమన్నా అర్జున ఎందుకు ప్రయాసపడ్డాడు? ఆయన 22:14 బాబు, ఇంకెవరైనా చదివారు లేరా? ఇదిగో నేను నా కష్టస్థితి యందు ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి, తూస దెక్కెము కాని ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. చాలండి. దావీదు భక్తుడు మాట చెప్తున్నారని, దేవుని మందిరం కొరకై నేను ప్రయాసపడి సంపాదించిన దాన్ని పని కొరకు ఇచ్చి తిని అన్నాడు. ఆయన ప్రయాస ఏమిటి? నేను ప్రయాసపడి సంపాదించినది దేవుని మందిరం కొరకే ఇచ్చి తిని అన్నాడు. దేవుని పిల్లలు ఇవ్వాలి. మందిరం పనులు ఉంటాయి, స్వార్థ పని ఉంటుంది, సేవకులకు వచ్చేవారు పోయేవారు కదండి. దేవుని పని కొరకై దేవుని పిల్లలైన వారు తమ కలిగిన దానిలో దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుని భాగం ఇవ్వటానికి నేర్చుకోండి. మన సంఘాలలో లేమి ఎక్కువ కనబడతా ఉంటుంది. అట్లా లేని పరిస్థితి కారణం ఏంటి? ఉద్యోగం చేసినా ఇచ్చేవారు లేదు, పప్పు కొరకు ఇచ్చేవారు. జవారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, జీతం ఇచ్చావు, ఇదిగో ఈ 10 వంతు కాదు. బైబిల్ చెప్తుంది కొరింథీ పత్రికలో, నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వమని చెప్పారు. ఎన్ని మాటలు చెప్పానమ్మా? ఎన్ని మాటలు చెప్పాను? చెప్పాలి. ఎన్ని మాటలు? 3 మాటలు చెప్పాను. ఎందులో ప్రయాసపడాలి దేవుని పిల్లలు? చెప్పాలా? 1 ఎందులో ప్రయాసపడాలండి? చెప్పాలమ్మా. పరిచర్యలో ప్రయాసపడాలి. ఇంకా చెప్పండి. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి వారు ప్రయాసపడ్డారు. సువార్త పనిలో ప్రయాసపడిన వారు, మందిరంకి ఇచ్చే విషయంలో ప్రయాసపడిన వారు. ఆఖరికి ఒక మాట చెప్తాను. అంటే చాలా విషయాలు ఉన్నాయి, అన్ని మనం చెప్పలేం. కానీ ఇలా గమనించండి. మరొక మాట, కొలసై పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, కొలసై పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఎపఫ్రాను గురించి రాస్తూ ఒక మాట చెప్తున్నారు. ఏమన్నారు చూడండి. 4:12 బాబు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనము చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తము గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చత కలిగిన వారై నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థన యందు పోరాడుచు ప్రయాసపడుతున్నారు అన్నాడు. ఎపఫ్రా కొలస సంఘస్థుడు, కానీ అతని జీవితంలో మనం చూస్తే అది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు అంటాడు. ప్రార్థనలో పోరాడుతూ ప్రయాసపడేవారు అన్నారు. ఎవరి కోసం? సాధారణంగా ప్రార్థన చేసేవారు ఎందుకు ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయడం ఎవరి కోసం చేస్తారండి? మన కోసం చూసుకుంటాం కదండి. నేను బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి, బాగా సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి, కారు కావాలి, అవి కావాలి మనం కోరుకుంటాం. ఎపఫ్రా ఏం చెప్పట్లా. ఆయన మీ కొరకు, లవోదికయ కొరకు
హీరాపురి వారి కొరకు బహుగా ప్రయాసపడుతున్నాడు అన్నాడు. అంటే అనేకుల క్షేమం కోరి, అనేక మంది విశ్వాసులు సంఘాల క్షేమం కోరి, దైవజనుల క్షేమం కోరి ప్రార్థన చేసిన ఎఫ్రా ఆయన ప్రార్థనలో ప్రయాసపడిన వారు. 4 మాటలు చెప్పానండి అమ్మా. 4 మాటలు చెప్తారా? 4 మాటలు ఏంటో తెస్సలోనికే సంఘస్థులు, మనం విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస అన్నారు. అంటే వారు ఎందులో ప్రయాసపడ్డారు, ఎందులో ప్రయాసపడి ఉంటారు? 4 మాటలు చెప్పారు. చెప్పండి 4 మాటలు. పరిచర్యలో ప్రయాసపడ్డారు, సువార్తలో ప్రయాసపడ్డారు, దేవునికి ఇచ్చే విషయంలో ప్రయాసపడ్డారు. 4వది కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో, సంఘాల్లో ప్రార్థన లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే మన భక్తి, మన విశ్వాసం వ్యర్థము అన్నారు. అంచేత పిల్లరా, దయచేసి ఈ మాటలు గమనించండి. దేవుడు మన కొరకై రాపించిన ఈ మాటలు, ఆనాడు వారు ఇవన్నీ కూడా అనుభవించి మనకు నేర్పిస్తున్న పాఠాలు. మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అభివృద్ధి పొందాలంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, నిత్యజీవం పొందాలంటే, భూమి మీద దేవుడు శాంతి సమాధానం కలిగించి మనం కాపాడాలంటే, ఎవరిని దేవుని కొరకై మన వంతుగా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అందులో మా ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ఏమన్నారు? విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, నిరీక్షతో కూడిన మీ ఓర్పును విని నేను దేవుని ఎదుట మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు చెప్పిన మాటల్లో వారు ప్రయాసపడ్డారు అనే మాట మనం చదువుకున్నాం. ఆ ప్రయాసలో ఆనాడు వారు, నేడు నీవు నేను మనం కూడా ప్రయాసపడగలిగితే మనం ధనిలో కదని. ప్రయాసమైన వారికి ఏ మేలుందట? 3 మాటలు చెప్పాను అమ్మా. అర్థం కాలేదా? ఎవరు సువార్తలో ప్రయాసపడతారో, ఎవరు పరిచయంలో ప్రయాసపడతారో, ఎవరు దేవుని పని కొరకు ఇవ్వటానికి ప్రయాసపడతారో, ఎవరు ప్రార్థనలో ప్రయాసపడతారో వారికి దొరికే ఆశీర్వాదాలు 3 చెప్పాను. మొదటి మాట, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. రెండవది ఎవరనగా, ఎవరి వారి పేర్లు జీవగంధంలో వ్రాయబడి ఉంటారు. 3వ మాట, వారు విశ్రాంతి పొందుతారు వారి ప్రయాసమును మానుకొని. ఎప్పుడు? వారు యేసును నమ్ముకొని రక్షపడిన తర్వాత దేవుడు పిలిచినప్పుడు వారు వెళ్ళిపోతే, ఈ దేహం మట్టిలో కలిసిపోయినా ఏమండి, ఈ ఆత్మకు దేవుడు శాంతిని, విశ్రాంతిని అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. కనుక ఈ మాటలు వింటుండగా సోదరి సోదరులారమ్మ, ఈ సభలో ఎవరైనా యేసు ప్రభువును సంపూర్ణంగా ఎరిగి ఉండకపోతే, నమ్మి ఉండకపోతే, దయచేసి యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు రక్షణ పొందండి. నమ్మిన మనం వాక్య తెలరి ప్రభు కొరకై జీవించి దేవుని గణపరచుదుము గాక. దేవుడు ఈ మాట మన కొరకై దీవించుగాక. మీ అందరికీ నిండా వందనాలు. అయ్యగారికి వందనాలు.